రాయినెట్‌కి స్వాగతం. ఈ పేటెంట్ క్యూఆర్ మర్చెంట్ ఆన్‌బోర్డింగ్ అనేది చూద్దాం ఒకసారి. సో, ఎవరెవరైతే ఆల్రెడీ సీఎస్‌పీస్, పీజీ సర్వీసెస్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ పేటెంట్ క్యూఆర్ మర్చెంట్ ఆన్‌బోర్డింగ్ ద్వారా క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో, ఈ క్యూఆర్ కోడ్ అనేది మీ ట్రాన్సాక్షన్‌కి ఉపయోగపడుతుంది. ఆ క్యూఆర్ కోడ్‌కి కస్టమర్ ట్రాన్స్‌ఫర్ చేస్తే సో, అదే అమౌంటు మీ యొక్క కరెంట్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. సో, ఈ అమౌంట్ వచ్చేసి ఈ క్యూఆర్ వచ్చేసి ఎలా జనరేట్ చేసుకోవాలి అంటే, షాప్ నేమ్ మీద ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో, ఉద్యమ ఆధార్ గాని, షాప్ ఎస్టాబ్లిష్‌మెంట్ లెటర్ కానీ, లేకపోతే ఎనీ గవర్నమెంట్ డాక్యుమెంట్ గాని ఏదున్నా సరే సరిపోతుంది. ఉద్యమ ఆధార్ సబ్మిట్ చేసేవాళ్ళు ఫుల్ 4 పేజెస్ ఏదైతే డాక్యుమెంట్ ఉందో, ఆ 4 పేజీల డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి. ఒక రెసిడెంట్ ప్రూఫ్ కావాలి. ఇది మనకి ఆధార్ కాకుండా ఇంకా ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో రెసిడెంట్ ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డ్ కానీ, రెంటల్ అగ్రీమెంట్ కానీ, సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే రెసిడెంట్ ప్రూఫ్ కింద సబ్మిట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మీకు కరెంట్ అకౌంట్ అనేది ఉండాలి. సో మినిమం 2 ట్రాన్సాక్షన్స్ చేయాలి. గత 2 మంత్స్ నుంచి ఆ అకౌంట్ వాడుతా ఉండాలి. ఓకేనా? సో ఆ కరెంట్ అకౌంట్‌కి సంబంధించి ఐఎఫ్ఎస్‌సి కోడ్, అకౌంట్ హోల్డర్ నేమ్, కరెంట్ అకౌంట్ నంబర్, బ్యాంక్ నేమ్ ఇవన్నీ ఉండే విధంగా మీరు ఆ కరెంట్ అకౌంట్ యొక్క ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ స్టేట్మెంట్ కానీ, చెక్ కానీ ఉపయోగపడటం జరుగుతుంది ఇక్కడ. సో దీంతో పాటు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీకు సిఎస్పి పోర్టల్‌లో లాగిన్ అవ్వగానే మీకు ఛానల్‌లోకి వెళ్లి న్యూ సర్వీస్ అనే ఆప్షన్‌లో అప్లై పేటెంట్ క్యూఆర్ అనే ఆప్షన్ వస్తుంది. సో లాస్ట్ ఆప్షన్ అది మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అందులో యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాలి. ఓకే. సో సిఎస్పి కోడ్ అలాగే మీ సిఎస్పి నేమ్ ఒకవేళ మీరు షాప్ పేరు మీద తీసుకుంటే ఆ షాప్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతా ఉంటాయి. ఫర్ ట్రేడ్ నేమ్ దగ్గర ప్రాపర్టీ నేమ్ దగ్గర అలాగే మీకు అక్కడ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది ఇక్కడ. సో మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫికేషన్ అలాగే మెయిల్ ఐడి ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. దీంతో పాటు మీరు ఇక్కడే షాప్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి. షాప్ ప్రూఫ్, రెసిడెంట్ ప్రూఫ్. ఇందాక మనం ఏదైతే ఎటువంటి ప్రూఫ్ సబ్మిట్ చేయాలనుకున్నామో సో ఆ ప్రూఫ్స్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఓకే. సో సబ్మిట్ చేసిన తర్వాత దాని కిందనే కరెంట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. మీరు యూజ్ చేసే కరెంట్ అకౌంట్ ఉంది కదా, సో ఆ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇది మీరు కనుక ఓకే క్లిక్ చేస్తే ఇదిగోండి. సో ఇలాగా డీటెయిల్స్ అన్ని రికార్డెడ్ గా సేవ్ చేయడం జరుగుతుంది. ఈ రికార్డ్ అయిపోయిన దాన్ని మీరేం చేయాలి అంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. మీరు ఎప్పుడైతే అప్లై చేశారో ఆ డేట్ అక్కడ సెలెక్ట్ చేసుకొని వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇదిగోండి కింద ఒక టేబుల్ లాగా వచ్చింది. ఫర్మ్ ట్రేడ్ నేమ్, డేట్ ఆఫ్ సబ్మిషన్, రాయల్ ప్రిఫరెన్స్, కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్ గా ఒకసారి చెక్ చేసుకొని అక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏమైంది? అప్లికేషన్ రిజెక్ట్ అయిందా? లేకపోతే అప్రూవ్ అయిపోయిందా అని. ఒక్కసారి మీరు ఇక్కడ అప్రూవ్డ్ అయిపోయిందనుకోండి, మీకు దాని తర్వాత ఒక 2 డేస్‌లో జనరేట్ అయిపోద్ది. కాకపోతే ఫస్ట్ సైనింగ్ చేయాలి. సైనింగ్ ఎలా వస్తుంది అంటే, మీకిక్కడ అప్రూవ్ అయిపోతే మీ మెయిల్ ఐడీ ఎవరైతే మీరిక్కడ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎంటర్ చేశారు కదా! సో, ఆ ఈమెయిల్ ఐడీకి సైనింగ్ డాక్యుమెంట్ వెళ్తుంది. ఆ సైనింగ్ మీరు కంప్లీట్ చేస్తే దాని తర్వాత మీకు వితిన్ 2 డేస్‌లో క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది గనక ఒకవేళ రిజెక్ట్ అయ్యిందనుకోండి, మళ్ళీ మనం యాక్షన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎడిట్ చేసుకొని, మళ్ళీ ఇంకొకసారి అప్రూవల్‌కి పంపించుకోవచ్చు. ఒకవేళ ఈ స్టేటస్ అప్రూవ్‌లో ఉందనుకోండి, మీకు ఆల్రెడీ మెయిల్ వచ్చేసి ఉంటుంది. ఆ మెయిల్ ఓపెన్ చేసి సైనింగ్ కంప్లీట్ చేసుకోండి. ఓకే. సో, ఎవరికెవరికైతే ఇండెమ్నిటీ బాండ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుందో, వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మీ ఇండెమ్నిటీ బాండ్ అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇది అఫియా కేస్. సో, అప్రూవల్‌కి ఎంతసేపు పడుతుంది అంటే 2 రోజులు టైం పడుతుంది. ఓకే. సో, దీంతో పాటుగా మీకు ఈ క్యూఆర్ కోడ్ లైవ్‌లో ఎప్పుడొస్తుంది అంటే, సైనింగ్ చేసిన 2 డేస్‌కి. ఓకే. ఏదైతే మీకు మెయిల్ ఐడీకి వస్తుందో, ఆ ఈమెయిల్‌కి వచ్చిన దాన్ని సైనింగ్ కంప్లీట్ చేయాలి. సైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అలాగే ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి ఎటువంటి చార్జెస్ అనేవి ఈ పేటెంట్ క్యూఆర్‌కి ఎటువంటి చార్జెస్ అనేవి ఉండవు. ఓకే.
థ్యాంక్ యూ.